ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప కార్తిక్ దగ్గరికి వచ్చి భోజనం పండిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం ఏంటి స్వప్న వాళ్ళ ఇంట్లో తినేసాను కదా, మళ్ళీ ఇప్పుడు తినలేను కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ దీపక్ ఈ విషయం ఎలా చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన పళ్ళెంలో ఉన్న భోజనాన్ని చూసి ఇప్పుడు ఇదంతా ఎలా తినాలి అని చెప్పేసి ఆలోచిస్తూ శౌర్య వైపుకు చూస్తూ ఉంటాడు. ఈ శౌర్యకు వేసిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ పైకి చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శౌర్య వాళ్ళ నాన్న వైపుకు చూసి ఏంటి నాన్న పైకి చూస్తున్నాడు అని చెప్పేసి శౌర్య కూడా పైకి చూస్తూ ఉంటుంది. ఇంతలో తన పళ్ళెంలో ఉన్న భోజనాన్ని తీసి శౌర్యకు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసిన శౌర్య మాత్రం తన చేతిని ఆపేస్తూ ఉంటుంది. ఇది బాగా మితిమీరిపోయింది అని చెప్పేసి శౌర్యను చూస్తూ అనుకుంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మళ్ళీ పైకి చూస్తూ ఉంటాడు. అది చూసిన శౌర్య మాత్రం తను కూడా పైకి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం ఇప్పుడు ఎలాగైనా సరే నా పళ్ళెంలో ఉన్న భోజనాన్ని శౌర్యకు వేసేయాలి అని చెప్పేసి శౌర్యకి వేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం తన అన్నాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి నా పళ్ళెంలో కొంచెం అన్నమే కదా ఉండాలి, ఇప్పుడు ఎందుకు అన్నం ఎలా అయిందమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దీప మాత్రం అదేంటే నువ్వు తింటేనే కదా తరుగుతుంది, నువ్వేమీ తినటం లేదు, అందుకే నీ అన్నం తరగలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న శౌర్య మాత్రం లేదమ్మా, ఈ పళ్ళెంలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా ఉంది, నా రైస్ చూడు ఎలా పెరిగిందో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్ మాత్రం నా భోజనం అయిపోయింది, వెనక లేచిపోతున్నాను అని చెప్పేసి లేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం చూసావా కార్తిక్ బాబు ఎలా త్వరగా నువ్వు కూడా అలాగే తినేసాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం ఏంటి ఇంత అన్నం తినాలన్నా, ఎలా తినాలి నేను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసిన కార్తిక్ మాత్రం అది అంత అన్నం తినలేదు దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప ఒక్కసారిగా